హలో అండి, నేను మీ సుజాతని. చాలా రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదండి, మడకసిర దగ్గర ఒక గ్రామ దేవత గుడి అని చెప్పి. చాలామంది అడుగుతున్నారు ఎట్లా వెళ్ళాలి, ఏంటి, ఎక్కడ నియరెస్ట్, ఏ బస్ ఎక్కాలి అని చెప్పి. సో మేమైతే కార్లో వెళ్ళిపోయాం, కానీ నేను మీకోసం కొన్ని డీటెయిల్స్ అయితే షేర్ చేస్తానండి. చాలా బాగుంటుంది అమ్మవారి గుడి. అక్కడ ఒక ఇల్లు కూడా ఉండదండి, మొత్తం కొండ ప్రాంతము, చక్కగా పెద్ద చెట్లు, చాలా బాగుంటుంది. ఒక రోజల్లా మీరు అక్కడ స్పెండ్ చేయొచ్చు పిల్లలతో పాటు. మంచి ఎన్విరాన్మెంట్, ఫ్రెష్ ఎయిర్ అంతా కూడా ఉంటుంది. మెయిన్ మనకి ఈ గుడి ఆంధ్రప్రదేశ్లో ఉందండి. ఇది మడకశిర మండలం కింద వస్తుంది. ఆమిదాల అనే ఊరు. మీకు కరెక్ట్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆమిదాల గొండి అంటారు. సో అక్కడండి మన కనుమారమ్మ టెంపుల్ ఇది. సో ఈ టెంపుల్లో ఏంటంటే ఆ పూర్వకాలం నుంచి భక్తులందరూ నమ్మేది ఏంటంటే ఆ ఊర్లో పురాణ కాలంలో అంతా బాగా ఈ వరదలు ఎక్కువగా రావడం, అనారోగ్యాలు రావడము, లేకపోతే ఏదో ఒక సమస్యలు అట్లా ఉండడం వల్ల వాళ్ళ ఊరంతా బాగుండేది కాదట. అప్పుడు వాళ్ళకి కల్లో ఈ అమ్మవారు కనిపించి ఇక్కడ ఉన్నానని చెప్పారట. సో అలా వాళ్ళ నమ్మకాన్ని ఈ గుడి రూపంలో ప్రతిరోజు కొలుస్తుంటారండి. చాలా విశేషంగా జరుగుతాయి ఇక్కడ పూజలు కానీ అన్నీ. సంవత్సరానికి ఒకసారి అమ్మవారికి అంగరంగ వైభవంగా జాతర చేస్తారు. చాలా బాగుంటుంది, కన్నుల పండగగా ఉంటుంది. సో మనమైతే జాతర అప్పుడు వెళ్ళలేదు, మేము మిగిలిన టైంలో వెళ్ళామండి. సో అక్కడ గ్రామదేవతకి అందరూ మొక్కున్న తర్వాత అమ్మవారికి మన ఇంటి ఆడపడుచుకి ఎలాగైతే సారిస్తారో అమ్మవారికి పప్పు, ఉప్పు, కూరగాయలు, చీర అన్నీ సారి తీసుకెళ్ళి పెడతారు. అలాగే ఇంకోటి కూడా ఏంటంటే ఈ మనం ఏమైనా మొక్కున్నప్పుడు ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు కోడి అట్లా కూడా బలి ఇవ్వడం చూశానండి నేను అక్కడ. మేమైతే పొంగలి పెట్టుకొని వచ్చాము ఇంటి అక్కడ. చక్కగా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, ఆ చెట్ల కిందే ఉండే కొమ్మలు ఇవన్నీ తీసుకొని మేము అక్కడ ఇన్స్టెంట్గా కుక్ చేసాం అనమాట. పొంగలి అవన్నీ చేసాం, అమ్మవారికి చేసి పెట్టాను. సో నా వైపు నేను సారావి తీసుకొని వెళ్ళి చేసి వచ్చాను అమ్మకి. చాలా బాగుండిందండి గుడి. చూసారుగా ఎంత బాగుందో ఆ ప్రకృతి. అసలు నేచర్ లవర్స్ అయితే ఆ ఏరియాని అసలు వదిలిపెట్టరు. కానీ ఆ రోజు అనుకోకుండా ఇంకో లక్ ఏంటి తెలుసా, మేము వెళ్ళినప్పుడు ఎండ వచ్చింది, మంచి వాన వచ్చింది. చూసారుగా మీరే, రెయిన్బో కూడా కనిపిస్తోంది. ఎంత బాగుందోనండి. ఇదే ఆ గుడి ప్రాంతం. సో అమ్మవారు అక్కడ ఆ గుడిలో ఒక వేప చెట్టు కింద ఉంటారనమాట. అందరూ నమ్మేది ఏంటి అంటే ఈ అమ్మవారి వల్ల ఆ వేప చెట్టు గాలి పీల్చినా కూడా ఆరోగ్యం అంతా బాగుంటుంది. ఆ సరౌండింగ్స్ అంతా ఆ గాలి వచ్చినప్పుడల్లా ఎలాంటి చెడు దుష్టశక్తులు ఏమి రావు అని నమ్ముతారు. వాళ్ళ గ్రామం అంతా అమ్మవారే కాపాడుతుందని మంచిగా నమ్ముతారండి. సో ఇంకా ఏంటంటే అక్కడ చుట్టూరు చింతకాయ చెట్లు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. సో సరదాగా మేము కూడా ఒక చింతకాయ తీసుకున్నాం. దానిలో చాలా పుల్లగా ఉందండి, కానీ చాలా బాగుందన్నమాట. చూసారుగా ఎంత బాగా వాన వస్తాను, ఒక తట్టు ఎండ ఒక తట్టు వాన. సో అలా మేము ఈరోజు ఎంజాయ్ చేసామండి. మీరందరూ కూడా వెళ్ళి తప్పక దర్శనం చేసుకోరండి.